ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. ఈ సంవత్సరం జనవరి నెలలోనే దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. మరలా నేను జనుల ఎడల కార్యములను జరిగిస్తాను అని. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చూస్తున్నాము? దేవుడు చేసే కార్యాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది జీవితంలో కార్యాలు చూస్తున్నారు. వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నారు. ఇంకా మరెన్నో దేవుడు మనందరి జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడో మనము జనవరి నెల నుంచి మనము వినుకుంటూ వచ్చాం కదా. నిన్న ఆదివారం కూడా మనం అద్భుతమైన సందేశాన్ని విన్నాం. ఎవరెవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ వారం వచ్చే ఆదివారం ఈ కార్యాల గురించి చెబుతాను. వచ్చే నెల ప్రభు బల్ల నాటు నుంచి జూన్ మాసం నుంచి మీకు ఎప్పుడు వినని కొత్త కోణంలో అద్భుతమైన వాక్య సందేశాలు నేను చెప్తాను. మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఈ పూట దేవుడు నా మనసులో పెట్టిన వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు వినండి. ఇంకా ఎవరి జీవితంలో కార్యాలు ప్రభు జరిగిస్తాడు అని మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమిటయ్యా అంటే, యెహోవా కార్యములను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు ఏమనబడతారంటే, వారి మీదకి ఏమొస్తుందంటే శాపం వస్తుందని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. యెహోవా కార్యము అంటే అర్థం ఏమిటి చెప్పండి? మనుషుల జీవితంలో జరిగే కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవునికి కూడా కార్యాలు జరిగే కార్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి యెహోవా కార్యము అంటే, మానవుని ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. మానవుని ఆలోచనలు ఎంతసేపు ఉన్నా భూ సంబంధమైన ఆలోచనలే. ఏమేమి ఆలోచనలు? పిల్లలు కనాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల్ని పెంచాలి, ఇల్లు కొనాలి, పొలాలు కొనాలి, ఆస్తులు సంపాదించాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఇది మానవుని ఆలోచన. ఈ కార్యాల కొరకు మనుషుడు ప్రయాసపడుతుంటాడు. కానీ దేవుడు అలా కాదు. ఆయన కార్యాలు ఏమిటయ్యా అంటే, ఆయన ఎంతసేపు ఉన్న పర సంబంధమైన కార్యాలు జరగాలని కోరుకుంటాడు. పర సంబంధమైన దీవెనలతో నింపాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన కార్యాలు ఏమిటంటే, దేవుని ప్రేమించడమే ఒక కార్యం, దేవుని మందిరం కట్టడమే ఒక కార్యం, దేవుని కొరకు ఈ భూమి మీద ఏదైనా చేయడమే అదే కార్యం. కానీ ఈరోజు మనుషులంట దేవుని కార్యాలు వదిలిపెట్టారు, మనుషుల కార్యాలు చూసుకుంటున్నారు. దేవుడికి చేసే పనులన్నీ కూడా పక్కన పెట్టారు. మనుషులు చేసే పనులన్నీ మాత్రం పౌలు అంటాడు, మీ పనుల మీద మీరు మనసు ఉంచారు కానీ దేవుని పని ఏ ఒక్కరూ పట్టించుకోరు అని. నిజంగా చాలామంది వారి సొంత పనులైతే ఎన్ని పనులైనా చేసుకుంటారు. ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా వారు పనులు చేసుకుంటారు. మరి దేవుని పని, దేవుని కార్యము, మానవుడు ఎంతసేపు ఉన్నా భూ సంబంధమైనవి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అంటాడు. అదే ఆలోచన ఉంటుంది మానవునికి. ఇంక మా పిల్లలు పెద్దగారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా కార్లు, బండ్లు, పొలాలు, స్థలాలు ఇవన్నీ మేము కొనాలి, సంపాదించుకోవాలని మానవుని యొక్క ప్రయాస పడుతున్నాడు. కానీ దేవుని కార్యాలు అనేవి మానవునికి గిట్టవు. ఇంకా మానవ యొక్క ఆలోచనలోకి రావట్లేదు. సేపున్నా పనికిరాని దాని మీద మనసు పెడుతున్నారు. కానీ వాక్యం అంటుంది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడవుతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దినవృత్తాంతుల 2వ గ్రంథం 29వ అధ్యాయం
11వ వచనం, తనకు పరిచారకులై ఉండి తనకు పరిచర్యకు చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు అంటాడు. చూడండి, దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ఇప్పుడు లోకములో ఉన్నాం, దేవుడు అంటే తెలియదు, కంటికి కనబడిన విగ్రహార్థను పూజ చేశాం, అమావాస పున్నమని ఇట్లా మూఢనమ్మకాలు పెట్టుకున్నాం, లోకములు ఆచారాలు ఆచరించాం, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక భయం లేదు, ఒక దైవ భక్తి లేదు. అలా లేకుండా మనం ఒకప్పుడు జీవించాం లోకములో ఉన్నప్పుడు. అయితే అలాంటి మనల్ని చెడిపోయి పడిపోయి పతనమైపోతున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడంట. దేని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు? దేని కొరకు మనల్ని దేవుడు నియమించుకున్నాడంటే తన కార్యములు చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే మరి నేను మీ పనులను కూడా, నా పనులను కూడా మీకు అప్పగించాను కదా, మీరు అశ్రద్ధ చేయొద్దు. మీరు అశ్రద్ధ చేశారనుకోండి, మీరు శాపగ్రస్తులు అవుతారు. చూడండి, ఈరోజు చాలామంది కుటుంబాల్లో దీవెన ఉండట్లేదు, చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదు. ఏముంటనే తెలుసా? శాపం. ఏ పని చేసినా శాపం, ఏమనుకున్నా శాపం, ఎలాంటి కార్యాలు చేయడానికి ముందుకెళ్ళినా ఏదో ఒక శాపం మనిషిని వెంటాడుతుంది రోజు. అది ఏ రూపంలో శాపాలు వస్తున్నాయి తెలుసా? రోగాలనే రూపాలు, ఆటంకాలనే రూపం, అవమానాలైన రూపం, ఇలా కొంతమంది శాపగ్రస్తులు మార్చబడిపోయారు. కారణం ఏమిటంటే దేవుని కార్యం చేసే దాంట్లో మనం ఏమైపోయాము? శాపగ్రస్తులం అయిపోయాం. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మన మీద భారం పెడతాడు. ఏమిటో తెలుసా? ఏం భారం పెడతాడు? ఇదిగో, నా పనులు చేసేవాళ్ళు లేరు, ఏమండి, నా పనులు చేసేవాళ్ళు లేరు, నా కార్యములు పట్టించుకునేవారు లేరు, నా మందిరాన్ని పట్టించుకునేవారు లేరు, నా వాక్యాన్ని విని లోబడి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. అందుకే వాక్యం అంటుంది, దేవుడే సెలవిచ్చాడు, ప్రయాసపడే భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కానీ మానవుడు ఎంతసేపు ఉన్నా ప్రయాసపడి భారం మోసుకుంటున్నాడు. ఏ భారమో? దేవుని భారం మోయట్లేదు. ఎవరు భారం మోసుకుంటున్నారు? వారు పనుల భారం, వారు కడుపు తిప్పుల భారం, వారు కావలసిన భారాలు మోసుకొని ఇంక దాంట్లోనే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని భారం మోసేవారు లేరండి, దేవుని కార్యం చేసేవారు లేరండి. ఆ దినంలో ఒక శతాధిపతి అని ఒక రాజు ఉన్నాడండి. ఈ శతాధిపతి గొప్ప రాజు, వాస్తవంగా క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. బైబిల్ ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, అలాంటి వ్యక్తి దేవుని కార్యం చేయడానికి ముందుకు వచ్చాడు. ఏ కార్యం చేశాడు ఆయన అంటే, ఏ కార్యం చేశాడు తెలుసా? సమాజ మందిరాన్ని కట్టించాడంట. ఎవరి కొరకు? ఇదిగో, ఈ ప్రజలందరూ యేసయ్యని నమ్మారు, దేవుని నమ్మారు, వీళ్ళకి ఆరాధించడానికి ఒక మందిరం కావాలి కదా. మరి వీరెవరు కూడా క్రైస్తవులుగా అనబడుతున్నారు కానీ యేసయ్యని నమ్మరు, కానీ యేసు గురించినట్టు సమాచారం విన్నారు, కానీ వీళ్ళకి ఒక మందిరం లేదని చెప్పి ఆ కార్యం చేయడానికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి తన కష్టంతో, కష్టపడిన సంపాదనతో సమాజ మందిరమే దేవునికి కట్టించాడు. ఆ మందిరంలోనికి అనేకులు మంది వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించుకునేవారు. ఆ సంగతిని యేసుప్రభు విని, ఆ సంగతి తెలుసుకున్న యేసుప్రభు వారు ఆయన చూడడానికి ఆయన ఇంటికి వచ్చి ఆయనే ఆశ్చర్యపోయారండి. అయితే ఇప్పుడు శతాధిపతి దేవుని మందిరం కట్టే విషయంలో ఆ కార్యాన్ని జరిగించడం లేదా? అందుకే ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా నీ మీద, నా మీద, మనందరి మీద దేవుని భారం ఉంది. ఏదో ఒక కార్యం మనం చేయాలి. ఆ కార్యం చేయకపోతే మనం ఏమైపోతాం? చెప్పండి, ఏమైపోతాం? శాపగ్రస్తులైపోతాం. అందుకనే ఎవరైతే దేవుని కార్యములను అశ్రద్ధగా చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులైపోతారంట. ఈరోజు నేను చెప్పే అంశం పేరేమిటంటే, దేవుని కార్యముల మీద శ్రద్ధ చూపుడి. ఈరోజు కొంతమందికి దేని మీద శ్రద్ధ ఉంటుందంటే, తిండి మీద శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి సంపాదన మీద శ్రద్ధ ఉంటుంది, ఇళ్ళు కట్టుకునే విషయంలో శ్రద్ధ ఉంటుంది, ఏమండి, అందంగా తయారయ్యే దాంట్లో శ్రద్ధ ఉంటుంది, ఏమండి, ఇంకా లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే వెండి బంగారం సంపాదించుకునే శ్రద్ధ ఉంటుంది, పనికిరాని వాటి మీద శ్రద్ధ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే దేవుని కార్యాల మీద
అశ్రద్ధ చూపుకోకుండా శ్రద్ధ చూపుతారో శాపాలంతా కొట్టేసి వారిని దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే ఆ కాలంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతుకుతుంటే ఈ మోషేని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ఏమన్నాడు తెలుసా? మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నా ప్రజలందరూ కూడా నీవు విడిపించాలి అన్నాడు. అప్పుడు మోషే ఏమంటాడు? దేవా, నాకు మాట్లాడడానికి సరిగా నా నాలుక తిరుగుదు, నేను మాంద్యం కలిగిన వాడిని, మాట్లాడడానికే రాదు నాకు, అసలే నేను అంతకుణ్ణి, ఐగుప్తు దేశంలో నేను ఒకరిని చంపొచ్చాను, మరలా నేను అక్కడికి వెళితే నన్ను చంపుతారు, నన్ను వద్దు, నన్ను వదిలేయి, నేను వెళ్ళను అంటే దేవుడు అంటాడు, మోషే, నోరిచ్చిన వాడెవరు? నేనే. కుంటివానికి పుట్టించేదెవరు? నేనే. గుడ్డివాళ్ళకి చూపునిచ్చేదెవరు? నేనే. మనుషులను మంటికి మారుస్తాను, వీలైతే మనుషులు బ్రతికిస్తాను, నేనే కదా. నా చేతులు మీరందరూ ఉన్నారు కదా. ఇదిగో నీ మాట్లాడడానికి రావంటావు కదా, నీ నోటికి తోడే ఉంటాను. నీ అన్నైనా అహరోను ఆయన నీకు సాటిగా ఉంచుతాను, నీకు బదులుగా ఆయన మాట్లాడతాడని చెప్పి మోషేను అహరోను దేవుడు నియమించుకొనండి ఐగుప్తు దేశానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుని కార్యాలను చేయడానికి, తన సొంత కార్యాలు చేసుకోవడానికి కాదు, దేవుని కార్యాలు ఫరో ఎదుట చూపించడానికి, దేవుని కార్యాలు వాళ్ళ ప్రజల ఎదుట చేయడానికి పంపించాడు. ఈ మోషే వెళ్ళి ఏమండి ఎన్ని కార్యాలు చేశాడు దేవుని పక్షమున? ఎన్ని రకాల కార్యాలు? 9-10 రకాల అద్భుతాలు జరిగించాడు. ఆ కార్యాలు చూసిన ఫరో దేవుని నమ్ముకొని మరలా ఆయన ప్రజలందరూ కూడా విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే నేను అంటాను, దేవుని కార్యాలు జరిగించే దాని మీద మోషే శాపగ్రస్తుడయ్యాడా? దీవింపబడ్డా? దీవింపబడ్డాడు. ఎందుకు తెలుసా? అశ్రద్ధ చేయలేదండి. నాకు దేవుడు చెప్పాడు కదా, నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నాకెందుకు వచ్చింది బాధ, నాకెందుకు వచ్చింది తిప్పులు, నాకు అవసరమా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, వారిని చూసుకుంటాను, నా కుటుంబాన్ని చూసుకుంటానని మోషే అనలేదండి. కుటుంబాన్ని వదిలిపెట్టి అదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి దేవుని పక్షమున నిలబడి అనేక అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన, శోధనలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఏమొచ్చినా మోషే దేవుని కార్యాల మీద ఏం చూపాడు? శ్రద్ధ చూపాడు. కానీ ఈరోజు మనుషులకు శ్రద్ధ లేదు. ఆదివారం మందిరానికి రావడానికి కూడా కొంతమందికి శ్రద్ధ లేదు. కొంతమంది ఆదివారం అంటే మర్చిపోయారంట. అప్పుడప్పుడు అడుగుతుంటే నేను ఫోన్ చేసి, ఏమన్నా రాలేదు, ఈరోజు ఆదివారం కదా సార్, మర్చిపోయాము అంటారు. అంటే ఆ వ్యక్తికి ఏమి లేదు? దేవుని మందిరం మీద శ్రద్ధ లేదు. కుటుంబం మీద శ్రద్ధ ఉంది, పని మీద శ్రద్ధ ఉంది, పనికిరాని వాటి మీద శ్రద్ధ ఉంది, దేవుని మందిరం మీద శ్రద్ధ లేదు. పనికిరాని వాటి మీద శ్రద్ధలు చూపుతారండి. అందుకే కొంత కుటుంబాలు ఏమి వెళ్తుందో తెలుసా? శాపాలు ఏలబడి చేస్తున్నాయి. ఈరోజు కొంతమంది కష్టపడి సంపాదిస్తారు. సంపాదించిన సంపాదన అంతా శనిగిరి సంచిలో సంపాదన. ఎందుకు? శ్రద్ధ లేదు ఆ వ్యక్తికి దేవుని మందిరం మీద, దేవుని కార్యాల మీద శ్రద్ధ లేదు. ఒకప్పుడు నువ్వు తాగుతూ తుళ్ళుతూ పడిపోయిన నిన్ను దేవుడి నీ మీద శ్రద్ధ నిలిపి నిన్ను కాపాడి నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని తన పరిచయ కొరకు దేవుడిని నియమించుకుంటే ఈరోజు నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ఎక్కడ నువ్వు ఉంటున్నావు? దేని మీద శ్రద్ధ నిలుపుతున్నావు? ఒకసారి ఆలోచించండి. అందుకే కుటుంబాల శాపం, ఆ శాపం తొలగిపోవాలంటే ఏముండాలి మనకి? దేవుని కార్యాల మీద శ్రద్ధ ఉండునుగాక. మోషేకు ఎంత శ్రద్ధ అంటే అంత శ్రద్ధ. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక సేవకుడిగా కొన్ని కుటుంబాల్లో నిజంగా నేను చూస్తున్నాను, శాపాలు ఏలుబడి చేస్తున్నాయి. శాపాలు. కానీ ఆ శాపాలు తొలగిపోవాలంటే ముందు దేవుని మందిరం మీద శ్రద్ధ నిలపండి, దేవుని కార్యాల మీద శ్రద్ధ చూపండి. అప్పుడు ఆ శాపాలన్నీ కూడా నా దేవుడు కొట్టివేయునుగాక. అయితే దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలిపితే, శ్రద్ధ చూపితే ఎలాంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు దినల్లో. ఆ ఎలీషా అనేటువంటి దైవజనుడు ఒక ఇంటికి వెళుతూ వస్తున్నాడంట. ఎవరు ఆ ఇల్లు అంటే? ఎవరామె?
గనురాలైన స్త్రీ. ఆ ఇల్లు అనేది ఒకటి ఉంది. ఆమె భర్త వృద్ధాపంలో ఉన్నాడు. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఆ ఇంటికి వెళుతూ వస్తున్నప్పుడల్లా ఎవరు వెళుతూ వచ్చేవాళ్ళు? సేవకుడు ఎలీషా వెళుతూ వచ్చేవాడు. ఏం ఆలోచన చేసిందట తెలుసా? ఎప్పుడు మా ఇంటికి వస్తాడు ఈ సేవకుడు, ఈయనకి పనులు పాటలు లేవా అనుకునిందా? అనుకోలేదండి. ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా మాకు దీవెనే. ఎన్నిసార్లు సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అంత మా కుటుంబం ఆశీర్వదింపబడతామనే ఒక విశ్వాసం. ఈరోజు మన సేవకుడు మన ఇంటికి కొన్నిసార్లు వచ్చాడు అనుకోండి, విసుగుపడతాం. ఒకళ్ళు బయటికి అనకపోయిన లోపల ఏమనుకుంటామంటే ఎందుకు వస్తాడు అనుకుంటాం. కానీ స్త్రీ తన మనసులో ఏ పాపం కానీ ఏ వ్యతిరేకమైన మాట కానీ సేవకునికి విరోధంగా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నా సేవకుని ఎవరైతే ఇంటికి చేర్చుకుంటారో ఎవరిని చేర్చుకుంటున్నట్లు? దేవుని చేర్చుకున్నట్టుతో సమానం అంట. సేవకుడు అంటే ఒక దేవుని ప్రతినిధిగా మన ఇంటికి వచ్చి అడుగుపెట్టి ప్రార్థించినప్పుడు మనం ఎన్నో ఆశీర్వదింపబడతాం. సేవకుడు ఎందుకు మన ఇంటికి వస్తాడో తెలుసా? మన ఇంట్లో ఉండే శాపాన్ని కొట్టివేయడానికి దేవుడు సేవకుడు వస్తాడు. కొందరు ఉంటారు సేవకుడు ఇంటికి వచ్చినా కూడా మర్యాద ఇవ్వరు, గౌరవించరు, ఎటుపడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఇంటికి శాపములే వస్తాయండి. అలాంటి వాళ్ళ ఇంట్లో శాపం ఏలబడి చేస్తుందండి. ఆర్థికంగా వెనుకబడతారు, ఆరోగ్యం ఉండదు, ఆయుష్ నిలవదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలే. ఏ కుటుంబం అయితే సేవకుని ప్రేమిస్తుందో, ఏ కుటుంబం అయితే సేవకుని ప్రేమిస్తూ గౌరవిస్తుంటుందో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ప్రేమిస్తుందో, కార్యాలు జరిగిస్తుందో, ఆ కుటుంబంలో ఉన్నంత దీవెనలు ఏ కుటుంబంలో ఉండవు. ఈ స్త్రీ గనురాలైన స్త్రీ. భర్త భక్తపరుడు కాదు, నాకు తెలియదు, అక్కడ బైబిల్లో రాయబడలేదు. ఈమె మాత్రం గనురాలైన స్త్రీగా మార్చబడింది. ఆ సేవకుడు ఇంటికి వస్తున్నప్పుడల్లా, ఈమె వచ్చినప్పుడల్లా ఎంతో ఆతిథ్యం ఇచ్చేది, ఎంతో చేసేది. ఏం చేసింది తెలుసా? చదవండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులు కాపురమున్నానని. చాలు వినండి. ఈ కుటుంబం మీద, అంటే ఈ కుటుంబము ఎలీషా దైవసేవకుని మీద ఏం నిలిపింది? చెప్పండి, ఏం నిలిపింది? ఉన్నారా పోయారా? గట్టిగా లేలు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకుని మీద ఏం నిలిపింది? శ్రద్ధ నిలిపిందంట, శ్రద్ధ చూపించిందంట. శ్రద్ధ చూపినందుకు ఏం జరిగిందో తెలుసా? ఇంట్లో ఏం జరిగింది? ఈ ఎలీషా అంటాడు గెహాజీతో, గెహాజీ, మనం ఇన్నిసార్లు ఈ రూట్కి, అంటే ఈ మార్గంలో వెళుతున్నప్పుడల్లా ఇంటికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. మనం వచ్చినప్పుడల్లా మన మీద ఇంత శ్రద్ధ చూపుతుందే. శ్రద్ధ అనేది ఏమంటారంటే, శ్రద్ధ అంటే ఎట్లా? చెప్పండి, శ్రద్ధ అంటే ఎట్లా చూపిస్తారు? శ్రద్ధ అంటే ఎట్లా చూపిస్తారు? శ్రద్ధ అంటే, ఇప్పుడు నేనున్నాను, నా మీద ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, మనసు అంతా దేని మీద ఉంటుంది? దుమ్ము అంటే శరీరానికి దుమ్ము కూడా అంటనీయం. దీన్ని శ్రద్ధ అంటారు. ఇప్పుడు మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, మనముల మీద మనం ఎంత శ్రద్ధ చూపుతామో, అదే శ్రద్ధ ఎవరి మీద చూపిందామే? సేవకుని మీద చూపించింది. ఆ సేవకుని మీద శ్రద్ధ చూపించిన వెంటనే ఈ ఎలీషాకు అర్థమైంది. గెహాజీతో అంటాడు, గెహాజీ, మనం వస్తున్నప్పుడల్లా పోతున్నప్పుడల్లా ఈ స్త్రీ ఇంత శ్రద్ధ చూపుతుందే, ఈమె ద్వారా మనం తింటున్నాం, ఈమె ద్వారా కానుకలు ఇస్తుంది, కానుకలు తీసుకుంటున్నాం, మరి మన ద్వారా మీకు ఏ మేలు చేయలేదే, మన ద్వారా ఏ మేలు పొందుకోలేదే, ఈమె ఏం కొదువు ఉందో అడుగు గెహాజీ అంటే, గెహాజీ వెళ్ళి అడుగుతాడు, అమ్మా మా మీద ఇంత శ్రద్ధ చూపుతున్నావమ్మా, సేవకుడు అంటే అంత ప్రేమిస్తున్నావు, అంత శ్రద్ధ చూపుతున్నావు కదమ్మా, ఇదిగో నీకేం కొదువు ఉందో చెప్పమ్మా అంటే, అప్పుడు ఆమె అంటది, అయ్యా నాకు తినడానికి కొదవలేదు, ఉండడానికి ఇల్లు కొదవలేదు, కట్టుకోవడానికి బట్టలు కొదవలేదు, అన్ని దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడయ్యా. అయితే ఒకటి కొదవ ఉంది. ఏం కొదవ తెలుసా? నాకు పిల్లలు లేరు, గర్భము లేక జీవిస్తున్నాను, గొడ్రాలకు బతుకుతున్నాను, నాకు పిల్లలు లేరయ్యా అనింది. చూడండి, ఆమె
ఆమె జీవితంలో సేవకుని మీద శ్రద్ధ చూపినందుకు ఆమె జీవితంలో ఏ కార్యం జరిగింది తెలుసా? ఊహించని కార్యము ప్రభు జరిగించాడు. హల్లెలూయా. ఆమె అనుకోలేదు. ఏమనుకోలేదు? సేవకులు ప్రేమిస్తే నాకు గర్భఫలం వస్తుందేమో, సేవకుని మీద శ్రద్ధ చూపితే నాకు గర్భఫలం దేవుడు ఇస్తాడేమో అని అనుకోలేదు. ఆమె ఏమనుకుని తెలుసా? సేవకుడు అంటే దేవుడు అంటాడు కదా, సేవకుడు అంటే దేవుడి కంటే సేవకుడు కదా అని సేవకుల మీద ప్రేమ చూపింది, శ్రద్ధ చూపింది, శ్రద్ధ నిలిపింది. అంతే ఆమెకు తెలిసిందే. కానీ వారి నోటి ద్వారా దేవుడు గర్భఫలం ఇస్తాడని ఏ రోజు అనుకోలేదండి ఆమె. అందుకని ఆమె ఎప్పుడు అనుకోలేదు. ఊహించని కార్యం ఆమె జీవితంలో జరిగింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వెంటనే అంటాడు ఎలీషా, అమ్మా వచ్చే వర్షాకాలానికంతా నీకు చక్కటి మగపిల్లోడు పుడతాడు. చూడండి ఎంతటి కార్యం తెలుసా. ఈరోజు గర్భఫలం కావాలని కొంతమంది డాక్టర్ చుట్టూ తిరుగుతారు, మంత్రాలు చుట్టూ తిరుగుతారు, అంతరాలు చుట్టూ తిరుగుతారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు. చూడండి అయినా గర్భఫలం కలగదు. కానీ ఈమె ఇవన్నీ ఏం చేయలేదు. నాకు గర్భఫలం లేదు కదా, పలానా డాక్టర్ దగ్గరికి వెళదాం, నాకు గర్భఫలం లేదు కదా, అంతరాలు మంత్రాలు వేసుకుందాం, నాకు గర్భఫలం లేదు కదా, పలానా దగ్గరికి వెళదాం అనే ఆలోచన లేదు. ఈమె శ్రద్ధ అంతా ఏమిటో తెలుసా? ఆమె గర్భఫలం లేకపోయినా పర్లేదు, సేవకుని మీదే శ్రద్ధ నిలిపింది. అందుకే ఆమె జీవితంలో ఏ కార్యం చూసింది? ఆమె ఊహించని కార్యం. ఏ కార్యం? ఊహించని కార్యం. నిజంగా మన జీవితంలో కొన్నిసార్లు ఊహించాం. మేము ఇల్లు కట్టుకుంటామా అని ఊహించాం, లేదా పొలాలు కొంటామా అని ఊహించాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తామా అని ఊహించాం, పలానది నా జీవితంలో జరిగిస్తుందని ఊహించాం. ఊహించని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఎవరి జీవితంలో జరుగుతాయి తెలుసా? ఎవరైతే శ్రద్ధ చూపుతారో దేవుని కార్యం మీద, వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఊహించని కార్యాలు ప్రభు జరిగించునుగాక. చూడండి కొన్నిసార్లు మనం అనేక కార్యాల కొరకు ఎదురు చూస్తుంటాం. ప్రభువా రోగం వచ్చింది, బాగు చేయను ఆయన, పలానా విషయంలో మేము ఇబ్బందులు పడుతున్నాం, బాగు చేయి తండ్రి, పలానా విషయంలో మాకు కొదవ ఉంది, మాకు సహాయం చేయను ఆయన అని కొన్నిసార్లు ప్రార్థిస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఎవరికి పడితే వాళ్ళకి చెప్తాం మా కొరకు ప్రార్థించండి, మాకు ఆరోగ్యం బాగలేదు, మా కొరకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకు మార్పు లేదని అనేక రకరకాల మందికి చెప్తాం. అయినా మన జీవితంలో కార్యాలు జరగవు. కానీ నేను అంటాను, ఎప్పుడైతే మీరు దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలుపుతారో, శ్రద్ధ నిలిపిన వారిలో మొదటి కార్యం ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు ఊహించని కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ప్రభు మనందరి జీవితంలో ఊహకందని కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని గట్టిగా దేవుని నామని మహింపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఊహకించని కార్యాలు మనం చూడబోతున్నాం. మీరు నమ్మండి, ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావా, నీ రోగానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. నీ సమస్యకు దేవుడు దూరపరచబోతున్నాడు. ప్రతి వ్యాధిని తొలగించబోతున్నాడు. నీ కుటుంబాన్ని నెమ్మదిపరచబోతున్నాడు. నమ్మండి. దేవుని కార్యాల మీద ఏం నిలుపుదాం? శ్రద్ధ నిలుపుదాం. అప్పుడు కార్యాలు చూస్తాం. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎట్లాంటి కార్యాలు ప్రభు జరిగిస్తుంది తెలుసా? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను మన జీవితంలో ఏం జరుగుతాయంట? కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు నువ్వు అడిగిండవు, ఎప్పుడు ఊహించండవు, అలాంటి కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు ఎంతోమంది అడుగుతారు, ప్రభువా మా పిల్లలకి పెళ్ళిళ్ళు రావాలనైనా, మా పిల్లలకు సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, మా పలానా విషయంలో
ఇలాంటి కార్యాలు చూడాలనుకుంటున్నాం, జరగట్లేదు. కొన్నిసార్లు ఊహించాం, దేవుని అడగం. అయినా దేవుడు ఏమంటాడు తెలుసా? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో నా దేవుడు జరిగించునుగాక. యోబు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. యోబు గురించి చాలాసార్లు మీరు విన్నారు. యోబుకి దేవుడు అన్ని సమస్తం ఇచ్చాడు. ఊజు దేశమందు సమస్తము ఆయన అనుభవిస్తున్నాడు. ఓ డబ్బు మూలంగా సరే, ఆస్తులు అంతస్తులు, వెండి బంగారం, 10 మంది పిల్లలు, కంటి గోరిన బట్ట కట్టుకుంటున్నాడు, 3 స్నేహితులు, అందరూ ఆయన చుట్టూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన జీవితంలో అనేక కార్యాలు ప్రభు జరిగించాడు. కానీ ఆయన అనుకోలేదు. ఏమనుకోలేదు? నా పిల్లలు చచ్చిపోతారు అనుకున్నాడా? 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతాడు అనుకున్నాడా? సమస్తాన్ని కోల్పోతాడని ఏ రోజు అని అనుకున్నాడా? ఏ రోజు అనుకోలేదండి. ఏ రోజు అనుకోకపోయినా యోబు జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే, అన్నీ ఉన్నప్పుడు ఏమండి యోబు సంతోషంగా ఉన్నాడండి. కానీ ఎప్పుడైతే కోల్పోయాడో ఆయన అనుకోలేదు, నా పిల్లలు చచ్చిపోతారు, నాకు రోగం వస్తుంది, నాకు సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఏ రోజు అనుకోలేదు యోబు. అనుకోకముందే అవన్నీ కష్టాలు వచ్చాయి. ఒకేసారి 10 మంది పిల్లలు చచ్చిపోయారండి. ఒకేసారి ఒంటెలు, గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడండి. అనుకోలేదు, ఊహించలేదు. కానీ అలాంటి కార్యాలు జరిగినా కూడా, అలాంటి సమస్యలు ఎదురైనా కూడా ఆఖరికి ఆగిపోతే పోని, పిల్లలు చచ్చిపోతే చచ్చిపోయారు, డబ్బు పోతే పోయింది, ఏమండి స్నేహితులు పోతే పోయారు, అందరు దూరం అయితే దూరం అయ్యారు. కానీ కనీసం యోబు కానీ నెమ్మదిగా ఉన్నాడంటే యోబు కూడా నెమ్మది లేదు. ఏమొచ్చింది? మర్ర రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం. ఆ రోగం వచ్చి నెమ్మది లేకుండా చేసింది యోబును. అనుకున్నాడా తనకు రోగం వస్తుందని? అనుకోలేదండి. అలాగే బాధపడ్డాడు కొన్నాళ్ళు. ఒకప్పుడు పెద్దవారే గౌరవించేవాళ్ళు, ఒకప్పుడు యోబుకు లేచి నమస్కారం చేసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళే ఒకప్పుడు యోబుని పొగిడిన వాళ్ళే యోబుని తిట్టుకుంటున్నారు. యోబుకి ఏమైనా పాపం చేసాడు, అందుకే ఈ రోగం వచ్చింది. యోబు ఏమైనా తప్పు చేసి ఉంటే దేవుని దృష్టికి, అందుకే పిల్లలు చచ్చిపోయారు. యోబు ఏమైనా దేవుని దృష్టికి కీడు చేసి ఉంటాడు, అందుకే ఈ జీవితం వచ్చింది అనుకున్నారండి. అందరు నలుగురు 4 మాటలు అంటున్నారు. కానీ ఎవరొచ్చి ఓదార్చేవాళ్ళు లేరు, ఎవరొచ్చి ఆయనకి సాయం చేసేవాళ్ళు లేరు. కట్టుకున్న భార్యనే ఎగతాళి చేయడం మొదలు పెడుతుంది. ఏమండి రక్త సంబంధికులు, అన్నదమ్ములే, అక్క చెల్లెన్లే ఆయనకు దూరం అయిపోయారు. ఎప్పుడైనా అనుకున్నాడు నాకు అందరు దూరం అవుతారని? ఎప్పుడైనా అనుకున్నాడు అన్నీ కోల్పోతారని? కానీ ఏమనుకోలేదండి. కానీ తను అనుకునేది ఒకటే, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు నాకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏమొచ్చినా నేను నా దేవుని కొరకు బ్రతుకుతాను, భయభక్తులకు జీవిస్తాననే ఒక విశ్వాసం ఆయనలో ఉంది తప్ప, రోగం వచ్చినప్పుడు ఒక రకం, రోగం లేనప్పుడు ఇంకో రకం, అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, అన్ని కోల్పోయిన ఇంకొక రకం లేదండి ఆ మనసు. ఈరోజు మనకేగిన అలాంటి రోగాలు వచ్చాయనుకోండి, దేవుని మందిరం వదిలిపెడతాం, ప్రార్థన చేసుకునేది వదిలిపెడతాం, సమస్యలు వచ్చినప్పుడు వదిలిపెడతాం, సేవకులతో మాట్లాడేది వదిలిపెడతాం, అన్నిటికీ దూరం అయిపోతాం. కానీ యోబుకి అన్నీ కోల్పోయినా కూడా నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని ఒక నిరీక్షణ ఆయనలో ఉంది. మరలా ఎప్పుడైనా అనుకున్నాడా 2 ఆశీర్వదింపబడతానని? ఎప్పుడు అనుకోలేదు. ఒకటే ఆయనలో ఉండేది, ఒకటే సాఫీ జీవితం, అంటే ఒకే రకమైన జీవితం. ఈరోజు చాలామంది కూడా దేవుని మందిరాలకు వస్తారు. దేవుడు ప్రతి విషయాల్లో మేలు చేశాడు అనుకోండి, మేలు చేసినప్పుడేమో దేవుడు మేలు చేయకముందు కష్టాలు వచ్చినప్పుడేమో దేవుని దగ్గరకు వస్తారు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం, అంత శ్రద్ధ చూపుతాం, దేవుని కార్యాల మీద శ్రద్ధ చూపుతాం, అంత శ్రద్ధ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు వారి జీవితంలో మేలు చేశారా, కంటికి కనబడరు, మందిరంలో కనబడరు, సేవకునికి దూరం అవుతారు, కంటికి కనబడకుండా తిరుగుతారు. అది కాదండి యోబు జీవితంలో. తను ఒకటే అనుకున్నాడు, నేను ఈరోజు కష్టం ఒకప్పుడు సుఖం ఉంది, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, కానీ ఇదే కష్టం నాకు ఉండదు, దేవుడు ఏదో ఒక రోజున మరలా నన్ను కోల్పోయినవన్నీ ఇస్తాడు. ఏదో యోబు రోగం వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. కానీ నాకు రోగం వచ్చిందే, దేవుడు ఎంత అన్యాయిస్తాడనే మాట అన్నాడా? దేవుని ఎప్పుడైనా తిట్టుకున్నాడా? దేవుడు అన్యాయిస్తాడనే మాట ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడు కట్టుకున్న భార్య అనింది, కానీ యోబు మాట రాలేదు.
మరలా ఆయన అడగకముందే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఒక ఆశీర్వాదం ఆయన మీదకి వచ్చింది. ఏదో తెలుసా? అనుభవించాడు. కష్టాలు కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, నిందలు ఎదురైతేనే ఉన్నాయి. అన్నీ వచ్చినా కూడా అనుభవిస్తూనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు తను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కోల్పోయిన 10 మంది పిల్లలు మరలా దేవుడి వారికి ఇచ్చాడు. మరలా కోల్పోయిన ఆస్తి దేవుడు యోబుకి ఇచ్చాడు. 2 ఆశీర్వాదం యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తను అనుకున్నాడా మరలా 2 ఆశీర్వాదం వస్తుందని? ఒకవేళ తను ఒక మాట అనుకునింటాడు, నా బతికింతనేమో, నా జీవితం ఇంతనేమో, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరేమో, నాకు తోడు ఎవరు రారేమో, అందరు దూరం అయిపోయారేమో, నా పిల్లలు నేను చూడనేమో అనుకునిండొచ్చు మనసులో. కానీ ఏ పిల్లలనైతే కోల్పోయాడో తిరిగి 10 మంది పిల్లలు మరలా పుట్టారు. ఏదైతే కోల్పోయాడో ఒంటెలు గాడిదలు మరలా ఒంటెలు గాడిదలు డబల్ వచ్చాయి. చూడండి, నేను అంటాను, యోబు దేవుని మీదే శ్రద్ధ నిలిపాడు, దేవుని మీద కార్యాల మీద శ్రద్ధ నిలిపాడు కనుకనే ఆ ఇంట్లో శాపము లేదండి, శాపము లేదు. మరలా ఏమొచ్చింది? ఆ ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. అందుకే దేవుని బిడ్డలారా, ఊహించని కార్యాలు యోబు కుటుంబంలో జరిగించినట్లుగా మన కుటుంబంలో దేవుడు ఊహించని కార్యాలు ప్రభు జరిగించునుగాక. రెండో మాట, ఇంకా మనము దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలిపితే దేవుడు ఇంకా ఏం చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడో రెండో మాట, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువుగాక. గట్టిగా అని చెప్దాం. రెండవదిగా, ఎవరైతే శ్రద్ధ దేవుని కార్యాల మీద నిలుపుతారో రెండవదిగా ఏం చేస్తాడో తెలుసు దేవుడు మన జీవితంలో అంటే మన స్థితిని మారుస్తాడు. ఏం మారుస్తాడు? చెప్పండి ఏం మారుస్తాడు? స్థితి, పరిస్థితులు, జీవితం. మనిషి జీవితం ఒకే రకంగా ఉండదండి. ఈరోజు మంచోడే రేపు చెడ్డోడు కావచ్చు, ఈరోజు చెడ్డోడే రేపు మంచోడు కావచ్చు, ఈరోజు దుర్మార్గుడే రేపు మంచోడు కావచ్చు, మంచివాడే దుర్మార్గుడిగా మారవచ్చు. ఈ స్థితులు ఒకే మన జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. మానవుని జీవితము ఎప్పుడు ఏ విధంగా మారుతుంది ఎవరికి తెలీదు. మనుషులు ఎప్పుడు ఏ రకంగా ఎలా మారుతారు ఎవరికి తెలీదు. దీన్ని ఏమంటారంటే స్థితి, మన పరిస్థితి. కానీ మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కార్యాల మీద మనం శ్రద్ధ నిలిపితే, ఒకవేళ ఇప్పుడు మనం త్రాగుబోతులు కావచ్చు, దొంగలు కావచ్చు, అన్యాయస్తులు కావచ్చు, బీదవారు కావచ్చు, పనికిరాని వారు కావచ్చు, లోకానికి నీచులుగా కనబడవచ్చు. కానీ మన స్థితి అంతా కూడా దేవుడు మార్చాలంటే ముందు ఎవరి మీద మనం శ్రద్ధ నిలపాలి? దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలపాలంట. అందుకే యోబు అంటాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడై ఎడల నిత్యముగా ఆయన యందు నువ్వు శ్రద్ధ నిలుపుతావు. యథార్థవంతులైతే ఏం నిలుపుతారు? ఎవరి మీద నిలుపుతారు శ్రద్ధ? దేవుని మీద. యథార్థవంతులు ఎట్లుంటారు చెప్పండమ్మా? యథార్థవంతులు అంటే ఎవరిని అంటారు యథార్థవంతులని? యథార్థవంతులంటే లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒక మనసు పెట్టుకోవడం, బయట ఒకటి మాట్లాడడం, లోపల ఒక రకంగా ఉండడం, బయట ఒక రకంగా నటించడం. వీళ్ళని యథార్థవంతులు అనరు. యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్లే మాట్లాడతారు, మనసులో ఉన్నదే బయట మాట్లాడతారు, మాట్లాడేదే మనసులో పెట్టుకుంటారు. వీరిని యథార్థవంతులు అంటారు బైబిల్లో. కానీ ఈరోజు మనుషులు యథార్థత వదిలిపెట్టారు. ఇప్పుడు అంత ఎట్లయిపోయింది? కల్తీ మనసు వచ్చింది. ఏ మనసు? చెప్పండి ఏ మనసు వచ్చింది మనుషుల్లో? కల్తీ. ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు, ఎవరు ఎప్పుడు ముంచేస్తారో తెలియదు, ఎవరు నమ్మకంగా ఉంటారో తెలీదు, ఎవరు ఎప్పుడు మోసాలు చేస్తారో తెలిసి, ఎవరు ఎప్పుడైతే మేలు చేస్తారో తెలియదు. ఈ దినాల్లో యథార్థవంతులైతే దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలుపుతారు. యథార్థవంతులైతే నీతిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా బ్రతికే వాళ్ళైతే దేవుని కార్యాల మీదే శ్రద్ధ నిలుపుతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారి స్థితిని దేవుడు మార్చునుగాక.
వారి స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కొద్దిగా తక్కువే, కానీ తుదకు ఏమైపోతారు వాళ్ళు? అభివృద్ధి పొందుతారంట. ఆ స్థితిని మార్చబడినట్లే కదా. ఈరోజు నేను అంటాను, మన స్థితి ఈరోజు కొద్దిగా ఉండొచ్చు, మన పరిస్థితులంతా కొద్దిగా ఉండొచ్చు. అది సంపాదన స్థితి కావచ్చు, కష్టపడే విధానం కావచ్చు, మనకుండే ఇళ్ళు సంపాదన కావచ్చు, మనకుండే ఆశీర్వాదం కొద్దిగా ఉండొచ్చు, ఏది ఏమైనా కొద్దిగా ఉండొచ్చు. కానీ మనము దేవుని మీద శ్రద్ధ నిలిపితే, ఆయన కార్యాల మీద శ్రద్ధ నిలిపితే దేవుడు ఏం చేస్తాడు? మన స్థితిని ఈరోజు మనం 10 మందిలో తలదించుకునే స్థితి ఉండొచ్చు, 10 మందిలో తలెత్తుకోలేక, వాడితో వీడితో మాట్లాడలేక, సమాధానం చెప్పుకోలేక, ఏమండి కురింగిపోయిన జీవితాలు మనమై ఉండొచ్చు. కానీ నేను అంటాను, నీ స్థితిని, మన స్థితిని మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మన స్థితిని మార్చేవాడు ఒకడు ఉన్నాడు. మనుషులు మన స్థితిని మార్చలేరు, రాజకీయ నాయకులు మన స్థితి మార్చలేరు, భర్త స్థితి భార్య మార్చలేదు, భార్య స్థితిని భర్త మార్చకపోవచ్చు. కానీ మనందరి స్థితి మార్చేది ఒకే ఒక్కరు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మీద శ్రద్ధ నిలపండి, ఆయన కార్యాల మీద శ్రద్ధ నిలపండి, మన స్థితిని మారుస్తాడు. ఒకవేళ మన కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండొచ్చు, మన స్థితి అంతే ఉండొచ్చు, మన స్థితిని మారుస్తాడు. బైబిల్లో చాలామంది మన పితరుల చరిత్ర మనం చదివినట్లయితే, ఒకప్పుడు అబ్రహాం స్థితి ఎక్కడుంది? అబ్రహాము ఒంటరివాడే. ఒకప్పుడు భార్య పిల్లలు వీళ్ళల్లో ఎవరు కూడా లేరు. అలాంటి ఆయన స్థితిని దేవుడు ఏం చేశాడు? మార్చాడు. యెఫ్తా అనేటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టాడు. ఎవరికి? చెప్పండి చెప్పండి, ఎవరికి పుట్టాడు? వేశ్య. వేశ్య అంటే తండ్రి ఎవరు తెలీదు, తల్లేమో ఒక తల్లి ఉంది. కానీ ఆ వేశ్య ఎలా కన్నిందో తెలియదు, కానీ తండ్రి పేరు చెప్పుకోవడానికి సిగ్గు వచ్చింది ఆయనకి. ఎక్కడ నిలబడితే యోబుని ఏమంటారు? ఈడ వీళ్ళమ్మ ఏమన్నా మంచిగా కనిందా విని, వీళ్ళ తల్లి సరైనది కాదు, క్యారెక్టర్ సరిగలేదని యెఫ్తాను చాలాసార్లు గాయపరిచారండి. ఎవరో కాదు, ఇంట్లో ఉండే అన్నదమ్ములే వాళ్ళే యెఫ్తాను గాయపరిచారు. కానీ ఈ యెఫ్తా జీవితం ఏమనుకున్నాడు తెలుసా? నా తల్లి క్యారెక్టర్ బాగలేదే, నా తల్లిని దూషిస్తున్నారే, నా స్థితిని నన్ను కూడా అలాగే అంటే నేను ఏ పాపం చేశాను? ఒక నా తల్లి అయితే పాపం చేసి నన్ను కన్నెందుకు వచ్చు, కానీ నేను ఏ పాపం చేశాను? ఎందుకు నన్ను ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, నా అన్నదమ్ములు ఇలా అనుకుంటున్నారు? చాలాసార్లు గాయపడి ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళు అన్నారు, యెఫ్తా నీవు మా తండ్రి పేరు చెప్పొద్దు, మా కన్న తండ్రి మా తల్లి మాకు అని చెప్పి రెండవ అన్నదమ్ములు అంటున్నారు తెలుసా? రెండవ తల్లికి పుట్టిన అన్నదమ్ములు అంటున్నారు, నీకు మా దగ్గర స్వాస్థ్యము లేదు, మా ఇంట్లో ఏ ఆస్తి నీకు సంబంధం లేదు, ఎందుకంటే నీకు వేశ్యకు పుట్టిన కుమారుడు, నువ్వు అట్లాంటోడు, నీ తల్లిలాగా నీకు బుద్ధులు వచ్చి ఉంటే నాన్న రకాల మాట్లాడి యెఫ్తాను తోబు దేశానికి పంపించారండి. యెఫ్తా తోబు దేశానికి వెళ్ళాడు. తోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడండి, కాపురంతో ఉన్నాడు. కానీ యెఫ్తా తల్లి క్యారెక్టర్ బాగలేక ఉండొచ్చు, కానీ తల్లి చెడ్డదే జీవించవచ్చు, కానీ తల్లి సమాజానికి మంచిదానికి కనబడకు ఉండొచ్చు, కానీ యెఫ్తా మంచోడే, యెఫ్తా పరాక్రమం కలిగిన వాడే, యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, యెఫ్తా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడే. అందుకే యెఫ్తాను ఏం చేశాడు తెలుసా? ఇంట్లో స్థితి బాగలేకున్నా తోబు దేశంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఆయనకు మంచి పేరు లేకపోయినా తోబు దేశంలో మంచి పేరు వచ్చింది. ఆయన స్థితి మారిందండి, ఆయన పరిస్థితులన్నీ మారిపోయాయండి. ఒకసారి ఏ అన్నదమ్ములైతే ఆయన ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారో, ఏ అన్నదమ్ములైతే ఆయన్ని నువ్వు మంచోడు కాదన్నారో, ఏ అన్నదమ్ములైతే ఆయన్ని నువ్వు పనికి మాలినోడు అట్లవాడు ఇట్లవాడు అన్నారో, అదే వ్యక్తులు వెళ్ళి యెఫ్తా కాళ్ళు పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు తెలుసా? ఏం పట్టుకున్నారు? కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకుని అడుగుతున్నారు, యెఫ్తా ఇదిగో మా దేశానికి రా యెఫ్తా, అమ్మేనీయులు యుద్ధానికి వస్తున్నారు, శత్రువులు యుద్ధానికి వస్తున్నారు యెఫ్తా, ఓడించే మనగాళ్ళేడు యెఫ్తా. మరి మీరు ఒకప్పుడు నన్ను పనికి మాలినోడు అన్నారు కదా, ఒకప్పుడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అన్నారు కదా, మీరే కదా మీ దేశం నుంచి నన్ను వెళ్ళగొట్టింది అంటే అది తెలుగన్నాం, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని త్వచ్చాపుతో పడుతున్న నీ కాళ్ళు పట్టుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించు యెఫ్తా రా. చూడండి, ఏ వ్యక్తులైతే ఆయన నిషేధించారో, ఏ వ్యక్తులైతే పనికి మాలినోడు అన్నారో, ఏ వ్యక్తులైతే యెఫ్తా గురించి క్యారెక్టర్ దెబ్బతీసే మాటలు మాట్లాడారో, అదే వ్యక్తులు వెళ్ళి ఏం పట్టుకున్నారు?
చెప్పండి, ఏం పట్టుకుంటున్నారు? నేను అంటాను, యెఫ్తా జీవితంలాగా మన జీవితాలు ఉండొచ్చు. క్యారెక్టర్ లేని స్త్రీలుగా, క్యారెక్టర్ లేని పురుషులుగా, ఏమంటే పనికి మాలిన వాళ్ళుగా మన లోకానికి కనబడి ఉండొచ్చు. పనికి రాని వాళ్ళని 10 మంది మనం అని ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మన కాళ్ళు ఎదుటి వచ్చేటట్లుగా నా దేవుడు చేయునుగాక. మన పాదములు పట్టుకునేటట్లుగా నా దేవుడు చేయునుగాక. ఏ వ్యక్తులైతే యెఫ్తా గురించి చెడ్డగా మాట్లాడారో అదే వ్యక్తులు వెళ్ళి ఏం పట్టుకుంటున్నారు? యెఫ్తాను కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నారండి. అంటే యెఫ్తా జీవితాన్ని, పరిస్థితులు మార్చాడా లేదా దేవుడు? అయితే యెఫ్తా దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలిపాడు, దేవుని మీద శ్రద్ధ నిలిపాడు. అందుకని యెఫ్తా జీవితమే, పరిస్థితే మారిపోయింది. హల్లెలూయా! యెఫ్తా పరిస్థితే దేవుడు మార్చేశాడు. హల్లెలూయా! నేను అంటాను, నీకు ఏ పరిస్థితి ఈరోజు అనుకోవచ్చు, అయ్యా అప్పులతో బాధపడుతున్నామండి, నా పిల్లలతో మాకు నెమ్మది లేదండి, అందరూ మమ్మల్ని పనికిరాని దానిగా చూస్తున్నారండి, మాకు మంచి పేరు లేదండి అని ఒకవేళ ఈ స్థితిలో మీరు మనం బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒకటి మనం చేయవలసింది ఏమిటంటే, దేవుని కార్యం మీద శ్రద్ధ నిలపండి. మన పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. చదవండి, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు అలుడగుటకును నేనెంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెండ్లి. చాలు ఒకసారి గట్టిగా హల్లేలు అని చెప్పండి. ఇక్కడ దావీదు గురించి రాయబడిన మాట బాగా వినండి. ఈ దావీదు తన స్థితిని గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే సౌలు రాజుతో చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు రాజు ఆ దినాల్లో సౌలు. ఈ సౌలు ఏమండి, ఒకప్పుడు గార్దాబుములు గార్చుకొని బతికేవాడు, అంటే గాడిదలు కాసుకొని ఉండేవాడు. గాడిదలు కాసుకొని ఉన్న అతను ఎప్పుడో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన స్థితిని మార్చి ఇశ్రాయేల్ రాజుగా నియమించిన తర్వాత అప్పుడు గొల్యాత్ అనేటువంటి వ్యక్తి యుద్ధానికి రమ్మని సవాల్ విసురుతాడు. ఆ దినాల్లో, రే ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు రండి, మీరు నన్ను ఓడిస్తే మేమొచ్చి మీ కింద బానిసలుగా ఉంటాం, మీరు ఓడిపోతే మీరు మా దగ్గరకు వచ్చి బానిసలుగా ఉండాలని గొల్యాతు సవాల్ విసిరాడు. అయితే ఆ దినాల్లో 40 రాత్రులు 40 పగులు 40 రోజులు ఏం చేశాడు తెలుసా? వారిని నిద్రపోనిచ్చేవాడు కాదు గొల్యాతు. అయితే దావీదుకి తెలిసినప్పుడు వచ్చాడు, రే అన్న ఏమన్నా ఏంటి ఈ గొల్యాతు రంకలేస్తున్నాడంటే నీకెందుకు లేదని చెప్పి అంటాడు. మొత్తానికి గొల్యాతుని చంపుతాడు. ఎవరు? దావీదు ఒకప్పుడు తన స్థితి ఏమిటి? గొర్రెలు కాచుకునే స్థితి. ఇంట్లో ఉండేవాడు కాదు, ఎక్కువ శాతం ఎక్కడుంటాడు? అడవుల్లోనే గొర్రెలు కాచుకుంటూ బతుకుతాడు. అది ఆయన స్థితి. అలాంటి ఆయన దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే గొల్యాతుని చంపుతాడో, గొల్యాతుని చంపిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఇంకా ఆయన స్థితి మారుతూ వచ్చింది. ఆఖరికి దావీదు స్థితి ఏమిటో తెలుసా? సౌలుతో అంటాడు, ఇదిగో సౌల రాజా, ఒకప్పుడు నా స్థితి ఏమిటి? నేను గొర్రెలు కాచుకునే స్థితి. ఒకప్పుడు నా తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు కాదు, నా తండ్రి నన్ను దూరం పెట్టాడు, అన్నదమ్ములే నన్ను దూరం పెట్టారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇంతటి స్థితికి నాకు వచ్చింది అంటే ఇది ఎవరిచ్చిన స్థితి? దేవుడిచ్చిన. కొందరు చూడండి, పాత స్థితిని మర్చిపోతారు. ఒకప్పుడు అడుక్కో తినుకుంటూ, ఎత్తుకో తినుకుంటూ ఈ స్థితి బతికింటారు, ఆ స్థితిని మర్చిపోతారు. దేవుడు ఇచ్చినాక ఎప్పుడే కానీ మన పాత స్థితిని మర్చిపోకూడదు. ఏ వ్యక్తి అయినా చూడండి, పాత జీవితాన్ని మనం మర్చిపోకూడదు. పాత జీవితాన్ని బతికేవాడు ఎవరు తెలుసా? పశువుతో సమానం. కొంతమంది పాత స్థితి మర్చిపోయి ఉంటారు. ఒకప్పుడు రొచ్చులో ఆ గడిది ఆడ ఈడ పడి లేచి ఉంటారు. లేచి కొద్దిగా దేవుళ్ళు ఎదిగి బాగా లోపల అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ పాత స్థితి మర్చిపోతారు. కానీ పాత స్థితి మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఈయన అంటాడు, దావీదు ఏమిటో తెలుసా? ఆయన పాత స్థితిని జ్ఞాపం చేసుకుంటాడు. సౌలు రాజా, నేను నా కుటుంబం ఎంతటి వాళ్ళమయ్యా మా స్థితిని మర్చిపోవడానికి?
ఒకప్పుడు నా స్థితి గొర్రెలు కాచుకునే స్థితి, ఒకప్పుడు నా స్థితి అడవుల్లో ఉండే స్థితి, ఒకప్పుడు నా స్థితి అంతా కూడా అడవుల్లోనే నా జీవితం గడిపిన స్థితి. కానీ ఇప్పుడు నన్ను ఇశ్రాయేలు రాజుగా నియమించాడు. నాకు భార్యలు వచ్చారు, నాకు పిల్లలు వచ్చారు, నేను ఇశ్రాయేలు రాజుగా ఉన్నాను. చూడండి దావీదు స్థితి ఎంత స్థితిగా మార్చాడండి. కారణం ఏమిటి తెలుసా? దావీదంతా బ్రతికినంత కాలం ఎవరి మీద శ్రద్ధ నిలిపాడు? దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలిపాడు. మరి కుటుంబం మీద నిలిపొచ్చు కదా, ఇంకో దాని మీద నిలిపొచ్చు కదా? కాదు. ఆయనకు కుటుంబం ఉన్నా, భార్య పిల్లలున్నా, పిల్లలు పుట్టినా, ఎంతమంది సంతతి ఉన్నా కూడా ఆయన శ్రద్ధ అంతా ఎవరి మీద? దేవుని కార్యం మీద. ఇంకొక విషయం మీకు చెప్పదనా, దావీదు దేవుని కార్యాల మీదే దావీదు నిలిపినంత ఇంకొకరు నిలిపలేదు. దేవుని అడిగాడు, దేవా నీ మందిరం కట్టించాలి నాయన, నీ మందిరం కట్టించాలి. శ్రద్ధ ఆయనకి, మందిరం కట్టించాలి, మందిరం కట్టాలి. దేవుడు అంటాడు, దావీదు నువ్వు మందిరం కట్టొద్దు అంటాడు. ఈయనకేమేం శ్రద్ధ? మందిరం మీదే శ్రద్ధ. దేవుడు అంటాడు, నా మందిరం మీద నువ్వు కట్టొద్దు అంటాడు. మరి ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలండి? ఈయనకేమో ఒక ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలనే. దేవుడు అని నీ మందిరం కట్టొద్దు, నువ్వు నీ చేతులతో కట్టొద్దు. ఎందుకు ప్రభు అని అడిగాడు. ఎందుకంటే నీ రక్తమంతా, నీ చేతులంతా ఏమున్నాయి? రక్తం. యుద్ధాల్లో పోరాడుతావు కనుక వద్దు. మందిరం కట్టేది కూడా నీకు పుట్టబోయే నీ కుమారుడు సొలొమోను కడతాడు. చూడండి, సరే నేను కడితే ఏమి, నా కుమారుడు కడితే ఏమని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఏమనుకుంటే తెలుసా? వెండి, బంగారం, ఇత్తడి ఎన్ని కూడా డబ్బు అంతా పోగు చేశాడు. దేని కొరకు? మందిరం కట్టాలని. చూడండి ఎంత శ్రద్ధ. ఈరోజు మనకు ఉందా శ్రద్ధ? మందిరం మీద ఉందా శ్రద్ధ? ఆదివారం మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ ఉందా? పాటలు పాడే దాంట్లో శ్రద్ధ ఉందా? ప్రార్థన చేసిన దాంట్లో శ్రద్ధ ఉందా? దేంట్లో మనకు శ్రద్ధ ఉంది? దీంట్లో మనకు శ్రద్ధ లేదు. అదే మన కార్యాలు ఏదైనా పనులు చేసుకునే దాని మీద శ్రద్ధ. మరి అట్లాంటివి మనం అంటే ఏం దింపబడతామండి? మన స్థితి ఎలా మారుతుందండి? ఒకసారి ఆలోచించండి. మనము దేవుని కార్యాల మీద ఎప్పుడైతే మనము కార్యాల మీద శ్రద్ధ నిలుపుతామో, నా దేవుడి నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీవు శ్రద్ధ నిలిపే కొద్దీ నా దేవుడి నీకున్న ఈ స్థితిని, కొద్ది స్థితిని తుదుకు ఏం చేస్తాడు తెలుసా? మహాభివృద్ధిని పొందుతట్లుగా నా దేవుడు చేయునుగాక, మార్చునుగాక. ఏ వ్యక్తులైతే తలదించుకొని బ్రతికావో, ఎక్కడైతే నువ్వు నిందింపబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే అవమానపడ్డావో, అక్కడ నా దేవుడు నేను తలెత్తుకునేటట్లుగా నీ స్థితిని మార్చునుగాక. రెండవదిగా దేవుడు ఏం చేస్తారంటే మన స్థితిని మారుస్తాడు. మూడవది చివరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడవుతాడంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. మూడవదిగా దేవుని కార్యాల మీద మనం శ్రద్ధ నిలిపితే మన ఇంటి మీదకి శాపం రాదు. ఏమొస్తుంది తెలుసా? ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. ఎట్లా ఏమవుతాము? ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యవంతులు అంటే చెప్పండి, ఐశ్వర్యవంతులని ఎవరినంటాము? బాగా వెండి, బంగారు, బిల్డింగ్లు, కార్లు, ఇంకా బండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి. అట్లాంటి వాళ్ళని ఏమంటాము? ఐశ్వర్యవంత. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఐశ్వర్యవంతులు అంటే భూ సంబంధమైన ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులు. మరి ఏ రకమైన ఐశ్వర్యవంతులు మనం మారుదాం చెప్పండి? ఏది శాశ్వతమైన ఐశ్వర్యవంతము? దేవుడు అంటాడు ఒక వ్యక్తితో, రేయ్ నీకు డబ్బు పిచ్చున్నంత ఇంకొకరికి లేదురా అంటాడు ఒక వ్యక్తితో. బైబిల్ మీరు చదవండి. ఎందుకంటాడు తెలుసా? ఈ వ్యక్తికి ఎంతసేపున ధనం మీద, డబ్బు మీదే మనసు అంట. ధనం మీద, డబ్బు మీద, ధనం మీద, డబ్బు మీద, అందం మీద మనసు. అద్దం నిలబెట్టుకొని అద్దంలో చూసుకుంటాడంట ఇట్లా, ఇదిగో ప్రాణమా, ఏం తింటావు తిను, ఏం తాగుతావు తాగు, తినుము త్రాగుము సుఖింతుము అని తనలో తాను అనుకుంటాడంట. ఏం చూసుకొని అనుకుంటాడు? తనకున్న డబ్బును బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకుండే అంతస్తును బట్టి అనుకుంటున్నాడంట. దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే సంపాదించిన వల్ల ఎవరు అయితే చూడరా, సంపాదించుకున్నాం కష్టపడి, సంపాదించుకున్నవన్నీ వెనకేసుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. మరైతే రాత్రి నీ ప్రాణం పోయిందనుకో ఎవరు అవుతాయి? ఒకసారి ఆలోచించండి. అందుకనే బైబిల్ అంటుంది, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడును అక్కడ
ఉంటుంది అంటాడు. ఇంకొక మాట ఏమంటాడు, పరలోక రాజ్యంలో సూది బజ్యములు ఒంటె దొరుటైన సులభం అంట, కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరడం కష్టము. అయితే ఇప్పుడు మొత్తానికి ధనవంతునికి పరలోకంలో స్థానం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. మరి ఎవరికి మరి అనొచ్చు కదా, మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడని నేను అంటాను. ఏ వ్యక్తికి చెప్పాడు తెలుసా మాట? భూ సంబంధమైన ఐశ్వర్యవంతుల కొరకు కదా మాట చెప్పింది. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంలో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళకి పరలోక రాజ్యంలో ఐశ్వర్యం కొట్టబడుతుంది. అందుకనే భూమి మీద మీరు ఏమి కూర్చుకొనవద్దు అంటాడు. భూమి మీద దొంగలు వచ్చేమో వాటి దోచుకొని పోవచ్చేమో, భూమి మీద కళ్ళెం కావచ్చేమో, భూమి మీద వాటికి చీములు పట్టొచ్చేమో, అవి కుళ్ళిపోవచ్చేమో, కానీ పరలోకంలో మీరు ధనాన్ని సంపాదించుకుంటే అక్కడ మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడిన దేవుని కోరిక. చూడండి, కొంతమందికి ఐశ్వర్యవంతులు అంటే ఏదో ఒక కారు కొన్నంత మా ఎంత ఐశ్వర్యవంతులు లేరు అనుకుంటారు. తిప్పింది ఊరిలో ఇంకా కారు మేము తెచ్చుకున్నామా లేదా? ఒకప్పుడు మన తాతల్లో నాయనల్లో చిన్న కాలంలో అప్పుడు ఎవరైనా ఒక సైకిల్ తెచ్చుకుంటే అబ్బో వాళ్ళ ఇంట్లో సైకిల్ అనేవాళ్ళు కదా, పెద్ద అనేవాళ్ళు కదా అప్పట్లో. ఎవరైనా ఒక ఇంట్లోన ఏదైనా టీవీ తెచ్చి పెట్టుకుంటే అమ్మో వాళ్ళ ఇంట్లో ఏముంది, టీవీ అనేవాళ్ళు. లేదా రేడియో, అప్పట్లో రేడియో ఉండేవి. రేడియో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అమ్మో వాళ్ళ ఇంట్లో ఏముంది, రేడియో. చూడండి, ఒకప్పుడు ఉండే ధనవంతులు ఎక్కడ, ఇప్పుడుండే ఐశ్వర్యం ఎక్కడ? నేను అంటాను, ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో అనాగరిత కాలంలో ఒకప్పుడు ప్రేమ, క్షమించే గుణము ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు మానవునికి తెలివి అయిపోద్ది 420 ఆలోచనలు వచ్చాయి, కంత్రి బుద్ధులు వచ్చాయి, మనుషులు మోసాలు చేసే బుద్ధులు వచ్చాయి, మనుషుల్ని కించపరిచి మాట్లాడే బుద్ధులు వచ్చాయి, మనుషుల్ని నమ్మిన వారిని మోసాలు చేసే మనుషులు వచ్చాయండి ఈ రోజుల్లో. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎట్లుండేదంటే, ఒక 10 మంది ఇంట్లో ఉండరంటే అందరూ చుట్టూ కూర్చొని ఒకే రకం భోంచేసేవాళ్ళు, నవ్వుతూ ఆడుకుంటూ అలాగూ గడిపేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎవరో తెలీదు. ఉమ్మడి కుటుంబం అంటే ఇంక 10 మంది ఉంటే 10 మంది 10 దిక్కులు, 10 మందికి ఒక్కొరికి ఒక ఇల్లు, అట్లా అయిపోయింది. నేను అంటాను, ఇది కదా ఐశ్వర్యవంతులు, వీళ్ళు కదా ఐశ్వర్యవంతులు. ఆత్మ సంబంధంగా ఎవరైతే ఎదగాలని ఆశపడతారో వాళ్ళే ఐశ్వర్యవంతులుగా మార్చబడునుగాక. మూడవది, దేవుని మీద శ్రద్ధ నిలపండి, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. ఏంటి ఐశ్వర్యవంతులు అంటే అక్కడే సామెత్ర గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెత్ర గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు అంట. చూడండి, కొంతమంది ఎప్పుడు అప్పులు. ఐశ్వర్యవంతులు ఏం చేస్తారంటే బీదల మీద ప్రభుత్వం చేస్తారంట, బీదలకు సహాయం చేస్తారంట, బీదలను ఆదుకుంటారంట, పేదవారిని కనికరపడతారంట. అందుకని వాక్యం అంటుంది, బీదలకు అప్పిచ్చేవాడు ఎవరికి అప్పిచ్చిన వాడితో సమానము, ఈ దేవునికే అప్పిచ్చిన వాడితో సమానం అంట. నేను అంటాను, ఎప్పుడే కానీ బీదలకి ఇచ్చిన సహాయము, దేవుని మందిరానికి ఇచ్చిన సహాయము, సేవకునికి ఇచ్చిన సహాయము దేవునికి ఇచ్చిన వారితో సమానము. ఆ ఐశ్వర్యము దేవుడు మీకు కలగజేస్తాడు. ఈరోజు వ్యర్థం కాదు. అందుకని మన పితరులతో ఎంతోమంది కూడా ఏం చేశారు తెలుసా? వారితో ఐశ్వర్యవంతులుగా మార్చబడిన తర్వాత వాళ్ళకు బీదలకు సాయం చేసేవారు, అనాథలకి, విధవరాండ్లకి సాయం చేసేవాళ్ళు, పేదవారికి సాయం చేసేవాళ్ళు. అలాంటి వారిని చరిత్రలు నిలబడిపోయారు. వారిని దేవుడు ఐశ్వర్యవంతులు మారుస్తారు. ఈరోజు దాని మీద మనం శ్రద్ధ నిలుపుదాం, దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలుపుదాం. ఈరోజు దీని మీద శ్రద్ధ నిలుపురండి కొంతమంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలిపితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మూడవదిగా ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, ఏమి లేకపోయినా పర్లేదు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని కార్యాల మీద మనం శ్రద్ధ నిలుపుదాం. ఆ శ్రద్ధ కలిగిన ఆ మనసే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక. ఎవరైతే దేవుని కార్యాల మీద అశ్రద్ధ చేస్తారో వాళ్ళ మీదకి ఏమొస్తుంది?
శాపం వస్తుంది. ఎవరైతే దేవుని కార్యం మీద శ్రద్ధ చూపితే ఏమొస్తుంది? మొదటిగా ఊహించని కార్యాలు చేస్తాడు. రెండవది మన పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు. మూడవది ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. ఈ వాక్యం మనందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.